మొంతా తుఫాన్ ఏపీని వణికించబోతోంది. తుఫాన్ ప్రభావంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే ఇప్పటికే అలర్ట్ జారీ చేసింది. 43 రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లుగా ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లుగా తెలిపింది. ప్రయాణానికి ముందు రైలు స్టేటస్ను చెక్ చేసుకోవాలంటూ సూచిస్తోంది. రద్దయిన రైళ్ల జాబితాలో గోదావరి ఎక్స్ప్రెస్, గరీబ్ రథ్, ఢిల్లీకి వెళ్లేటువంటి ఏపీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, విశాఖ తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్తో పాటుగా పలు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అలాగే ప్యాసింజర్ రైళ్లు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మీరు బయలుదేరే ముందు ఒక్కసారి రైళ్ల స్టేటస్ను చెక్ చేసుకోండి. బ్లైండ్గా బయలుదేరి వెళ్ళొద్దు. మీరు టికెట్స్ బుక్ చేసుకున్నారు కాబట్టి గతంలో వారం క్రితం, 10 రోజుల క్రితం, నెల రోజుల క్రితం కూడా బుక్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, ముందే ప్లాన్ చేసుకున్నందుకు. ఈ నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే అలర్ట్ జారీ చేసింది. మీరు 27, 28, 29 తేదీల్లో ప్రయాణించే వాళ్ళైతే మీరు వెళ్లే ముందే ఒక్కసారి రైళ్ల స్టేటస్ను చెక్ చేసుకోండి. ఎందుకంటే 43 రైళ్ల సర్వీసులను రద్దు చేసింది. ఒకసారి మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆ 43 రైళ్ల సర్వీసులను ఈస్ట్ కోస్ట్ రైల్వే రద్దు చేసినట్లుగా తెలుస్తోంది. మొంతా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ను వణికించబోతోంది. భారీ ఎఫెక్ట్ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. రైల్వే శాఖ ఇంత భారీ స్థాయిలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తుందంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ విషయంలో ముందే ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ముందస్తుగా 19 కోట్ల రూపాయలను నిధులను విడుదల చేసింది. అలాగే కలెక్టర్లందరినీ అప్రమత్తం చేసింది. సెలవుల్లో ఉన్నటువంటి ఉద్యోగులను కూడా, ప్రభుత్వ ఉద్యోగులందరినీ మళ్ళీ వెనక్కి పిలిచింది. స్కూళ్ళకి సెలవులు ఇచ్చారు, ఇతర ఆఫీసులన్నిటికీ సెలవులు ఇచ్చేశారు. తీర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఖాళీ చేయిస్తున్నటువంటి పరిస్థితి. బోట్స్ అన్నీ కూడా ఒడ్డుకు తెప్పించేశారు. ఎవరు చేపల వేటకు వెళ్ళొద్దని, అసలు తీర ప్రాంతాన్ని ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎవరు ఉండొద్దు అంటూ అందరూ ఖాళీ చేసి వెళ్ళండి అంటూ సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సముద్రం బాగా ముందుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. మీ ఇళ్లకు దగ్గరలో వాగులు, వంకలు, కాల్వలు, నదులు ఉన్నాయా? మీ ఏరియాలో మీరు సేఫ్గా లేనట్లే జాగ్రత్త పడండి. రేపు ఈ సమయానికల్లా మొంతా తుఫాన్ పూర్తి స్థాయిలో ప్రళయాన్ని సృష్టించబోతోంది. ఒక మాటలో చెప్పాలంటే భారీ ఎఫెక్ట్ ఉండబోతోంది ఆంధ్రప్రదేశ్ మీద.